ఇక ఈరోజు అయితే నేనైతే ఆనియన్ చట్నీ చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ చట్నీ అనుకోవచ్చు, లేదంటే గొడ్డు కారం కూడా అనుకోవచ్చు. మా బంజారాలో అయితే గొడ్డు కారం అని అంటారు. 4 ఆనియన్స్ అయితే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. 2 పెద్దపాటి టమాటాలు కూడా కట్ చేసుకొని, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అన్నమాట. ఇంకా ఇదంతా మనం పచ్చిదే పేస్ట్ చేసుకోవాలి. ఇంకా మిక్సీ బౌల్ అయితే ఇదంతా వేసుకుందాం. ఇలా మిక్సీ బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా జీలకర్ర, సరిపడంత పసుపు, అలాగే కొద్దిగంత ఉప్పు, సరిపడంత ఉప్పు వేసుకొని, ఇంకా కారం పొడి అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి. పుల్ల పుల్లగా కారం కారం ఉంటుంది కాబట్టి మీ కారంని బట్టి కారం వేసుకొని, ఇంకా నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇంకా ఇదంతా మనము మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే ఇలా మిక్స్ అనేది పట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వాటర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్ టమాటా మనకు వాటర్ వచ్చేస్తుంది కాబట్టి. ఇలా అయితే మిక్సీ అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే పోపు వేసుకోవడమే. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా కొద్దిసేపు వేగిన తర్వాత పోపు అనేది, ఇంకా ఈ పోపులో ఆ చట్నీ వేసుకోవడమే. ఇక మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం ఇంకా పోపు వేసుకొని, ఇంకా ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. కొంచెం పచ్చి వాసన పోయేటట్టు. పుల్ల పుల్లగా కారం కారంగా ఆనియన్ చట్నీ ఇలా చేసుకోండి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లా చేసుకున్నప్పుడు మనము ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది మనకు వారం నుంచి 2 వారాల వరకు స్టోరేజ్ అనేది ఉంటుంది అన్నమాట. ఖరాబ్ అయితే కాదు, ఎందుకంటే మనము వాటర్ పోయడం లేదు కాబట్టి. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలనో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.